హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏంజెల్ హార్విక. ఈరోజు మా పాపకి నేను ఉగ్గు ఎలా ప్రిపేర్ చేస్తానో నేను మీకు చూపిస్తానండి. చిన్నపిల్లలకి బయట కొన్న ఫుడ్ కంటే ఇంట్లోనే హైజీనిక్గా ప్రిపేర్ చేసి పెడితే చాలా మంచిదని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెడతానండి. మా పాపకి ఫస్ట్ టైం సిర్లాక్తో స్టార్ట్ చేశానండి. అస్సలు తినలేదు. ఇలా అయితే కష్టం అని చెప్పి నేనే ఉగ్గు నేర్చుకొని ప్రిపేర్ చేసి పెట్టానండి. చాలా చక్కగా తింటుంది. నేను మా పాపకి ఉగ్గు ఎలా ప్రిపేర్ చేస్తానో ఈరోజు మీకు చూపిస్తానండి. ఫస్ట్ నేను ఇక్కడ అన్ని రకాల పప్పులు తీసుకున్నానండి. 1 కప్ బియ్యం, 1 కప్ కందిపప్పు, 1 కప్ ఎర్రపప్పు, 1 కప్ శనగపప్పు, 1 కప్ పెసరపప్పు, 1 కప్ పెసర్లు, 1 కప్ మినప్పప్పు, 1 కప్ పల్లీలు తీసుకున్నానండి. ఇందులో మీకు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఒక 10 బాదం, 10 కాజు తీసుకున్నానండి. ఇలా అన్నిటినీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పప్పులన్నీ చాలా హెల్దీ అండి పిల్లలకి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2-3 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ఇలా ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే ఆల్ క్లీన్ అయిపోతాయి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ తీసుకొని మంచిగా ఆరబెట్టుకోవాలండి. నేనైతే నైట్ మొత్తం ఆరబెట్టేశాను. చూడండి, ఇక్కడ నేను చూపించినట్టు మొత్తం డ్రై కావాలండి. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్నాక వీటన్నిటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్నాక నేను చూపిస్తున్నట్టు పౌడర్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలు. మనకు ఉగ్గు రెడీ అయిపోయినట్లే. బయట మనీ పెట్టి సెర్లాక్ కొనే బదులు ఇలా ఇంట్లోనే హైజీనిక్గా ఉగ్గు ప్రిపేర్ చేసుకోవడం చాలా మంచిదండి. ఇక్కడ నేను ఉగ్గు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తానండి. మనం ప్రిపేర్ చేసుకునే 5 మినిట్స్ ముందే 1 స్పూన్ పౌడర్ని ఒక 5 మినిట్స్ నానబెట్టుకోవాలి. ఆ తర్వాత వాటర్ బాయిల్ చేసుకొని ముందుగా నానబెట్టుకున్న ఉగ్గుని ఇందులో వేసుకోవాలి. ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి. ఫస్ట్ టైం పెట్టినప్పుడు కొంచెం జారుగానే చేసుకోవాలండి. చిన్న పిల్లలు కదా, కొంచెం గట్టిగా ఉండకుండా సాఫ్ట్గా ఉంటే బాగా తింటారు. ఇలా బాయిల్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసే ముందు 1 స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా ఉగ్గు రెడీ అయిపోయినట్లే. ఈ ప్రాసెస్ చేయడానికి టైం పడుతుంది కానీ చాలా సింపుల్ అండి. చూడండి, ఇక్కడ నేను మా పాపకి ఫస్ట్ టైం తినిపిస్తున్నాను. ఎక్స్ప్రెషన్ ఎలా పెడుతుందో చూడండి. తనకు ఫస్ట్ టైం కదా ఉగ్గు, టేస్ట్ కొంచెం వెరైటీగా ఉంటుంది కదా, ఎలా పెడుతుందో చూడండి ఎక్స్ప్రెషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు ఏంజెల్ హార్విక.